ఒంటరి సైనికుడు, ఒంటరి సైనికుడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో అరుణాచల దర్శనం మరియు అకామిడేషన్ వివరాలు మరియు మాకు ఎదురైన అనుభవాలు మీకు తెలియజేస్తాను. చాలా రోజుల తర్వాత, అంటే 8 సంవత్సరాల తర్వాత నా ఫస్ట్ వీడియో అరుణాచలం వీడియోనే అవ్వాలని చెప్పేసి నా కోరిక. హైదరాబాద్ నుంచి మేమైతే ఈ బస్ ట్రావెల్ బుక్ చేసుకోవడం జరిగింది. మియాపూర్ నుంచి మెహదీపట్నం దాకా నంబర్ ఆఫ్ బోర్డింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మేమైతే అమీర్పేట్ మాకు దగ్గర కాబట్టి అమీర్పేట్ మేము చూస్ చేసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 2000 నుంచి 2500, 3000 దాకా ఉన్నాయి పర్ హెడ్ ఛార్జ్ అయితే, బేసింగ్ ఆన్ ద ట్రావెల్స్ని బట్టి. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళైతే క్లీనర్ సర్వం, డ్రైవర్ అప్పాజీ అని మేమైతే పేర్లు పెట్టాము. నాకేమో తమిళ్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. అరే ఎదురుగా వచ్చే వెహికల్ గుర్తురా, ఇంత స్పీడ్కి వెళ్ళకరా బాబు అంటే, ఇది రెగ్యులర్ రూట్ దా సార్, అది ఇల్లా అంటుంటాడు. కానీ బుక్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే ఎందుకు బుక్ చేసుకున్నారా అనిపించేలాగా చేశారు. అమృతం సీరియల్లో వీడు సర్వం, వాడు అప్పాజీ, ఇద్దరు అలాగే ఉన్నారు. హైదరాబాద్ నుంచి అరుణాచలంకి అయితే బస్ ట్రావెల్ 12 to 13 అవర్స్ అయితే జర్నీ పడుతుంది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే నేను అడిగిన 2 డ్రైవర్స్ ఉన్నారా అని చెప్పేసి. వాళ్ళు డ్రైవర్స్ ఉన్నారు, మారతారని కూడా చెప్పిండు. కానీ డ్రైవర్ మారట్లేదు. నైట్ 2 అవుతుంది, నేను వచ్చి చూస్తున్నా, వాడేమో నిద్రపోతున్నాడేమో అని నాకు డౌట్ వస్తుంది. నాకేమో టెన్షన్ అవుతుంది. వాడు బస్సునే బైక్ లాగా నడుపుతుండు, కట్లు కొట్టేస్తుండే ఎక్కడికక్కడికి. చూడు వాడు ఎలా నడుపుతుండు. ఆ డ్రైవింగ్ సింగిల్ రోడ్, అది మొత్తం సింగిల్ రోడ్ ఉంది. దయచేసి మీరు ఒకవేళ బుక్ చేసుకున్నట్టయితే డ్రైవర్లు ఆ సేఫ్టీ బస్సు చూసుకొని బుక్ చేసుకుంటే మంచిది. బస్ అయితే మ్యాక్సిమం ట్రైన్ జర్నీ అయితే బెస్ట్ చాయిస్. ఎట్లో ఒకట్లయితే మొత్తం మీద తీసుకొచ్చిండు. తెల్లారినాక కొంచెం ఇక మాయిష్మతి ఊపిరి పీల్చుకుంది అన్నట్టుంది పరిస్థితి. ఇలా వచ్చిన తర్వాత ఇక అక్కడ కొంచెం చూడడానికి సీనరీస్, వ్యూస్, అవన్నీ కొండలు, పచ్చని వాతావరణం చాలా బాగుంది. బస్సు అయితే అరుణాచలం బైపాస్ రోడ్ దగ్గర దించుతుంది. అక్కడ దిగిన తర్వాత దిగంగానే ఎక్కడికి వెళ్ళాలని క్లారిటీ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మన టైం వేస్ట్ అవుతుంది అంతే. అరుణాచలం వచ్చే వాళ్ళు అకామిడేషన్ ఎక్కడ అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడుతుంటారు. కానీ మనకు ఓయమడం అనేది ఒక సత్రం అనేది ఉంది. ఇదే ఓయమడం. ఈ సత్రంలో చాలా అద్భుతంగా ఉంటాయి ఫెసిలిటీస్ అనేటివి. ఆ బైపాస్ రోడ్ దగ్గర నుంచి మనకు వచ్చేసి ఓయమడం 5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మనం ఆటోలో ట్రావెల్ చేయొచ్చు. దీంట్లోకి చెప్పులు నాట్ అలౌడ్, బయటనే చెప్పులు వదిలేసి రావాలి. అందుకే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, చాలా బాగుంది. సింగిల్ రూమ్ అయితే 500, అట్లా వరండాలో పడుకుంటే 300 రూపీస్. ఒక మ్యాట్, ఒక పిల్లో ఇస్తారు. బాగుంటుంది. వరండాలో పడుకోవడం ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ సామాన్లు అవి పెట్టుకోవాలంటే లాకర్లో పెట్టుకోవచ్చు. ఇలా గుడిలాగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వింటేజ్గా మనకు ఒక పాత లుక్ వచ్చేసి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయాలి. మంచి ఫీల్ వస్తుంది మీకు. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ పాతది ఒక పురాతనమైన బావి ఉంది. దీనికి పైన కవర్ చేసేసి వాళ్ళు దీంట్లో వచ్చిన వాటర్నే ఆ మండపం మొత్తానికి వాడుతున్నారు. ఈవెన్ వాటర్ ప్యూరిఫైయర్లు కానీ వీటన్నిటికీ వాళ్ళు అక్కడ నుంచే వాటర్ వాడుతున్నారు. మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చూస్తే ఒక పాతకాలంలో వాళ్ళు వడియాలు పెట్టినట్టుగా లైవ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. భలే అమ్మమ్మ నాన్నమ్మల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది మనకు అక్కడికి వెళ్తే. మండపం పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల ద్వారా పైకి వెళితే గోపురం పక్కనే ఉంటుంది ఓయమడం. దాని పక్కనే అరుణాచలం కొండ కనిపిస్తుంది. ఈ గోపురం చుట్టూ మార్నింగ్ పక్షులు అలా ప్రదక్షిణలు చేస్తున్నట్టు తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది అది చూడ్డానికి. అదే అరుణాచలం కొండ పక్కనే ఉంటుంది ఓయమడం. టెంపుల్కి ఆనుకునే ఉంటుంది. వెరీ నియర్ బై. చాలా బాగుంటుంది. ఇక త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే మేము బయలుదేరినాము. ఇక దర్శనానికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మేము వీకెండ్ ఎప్పుడైనా కొంచెం ఎర్లీగా వెళ్తే మంచిది. మ్యాక్సిమం మనము 6:30కి దర్శన లైన్లో ఉండేలాగా, 6:30 లోపు దర్శన లైన్లో ఉండేలాగా ఉంటే మంచిది.
మేము ఆల్రెడీ 9 దాటిపోయింది మేము వెళ్ళేసరికి. ఇక మెల్లమెల్లగా క్యూ లైన్ పెరుగుతూ చాలా హెవీ అయిపోయింది. ఫ్రీ దర్శనం ఒకటి లైను, స్పెషల్ దర్శనం ఒక లైన్. స్పెషల్ దర్శనం అంటే 50 రూపీస్ లైన్, 50 రూపీస్ స్పెషల్ దర్శనం అంతే ఉంటాయి, అక్కడ ఏముండవు ఇంకా. కానీ ఈ స్పెషల్ దర్శనంలో కూడా ఫుల్ జనాలు, ఫుల్ పబ్లిక్. వీకెండ్ కదా, చాలామంది జనాలు వచ్చారు. 4.5 గంటలు పట్టింది దర్శనానికి. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎప్పుడు శ్రీశైల దర్శనానికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంటుంది. ఈసారి అరుణాచలంకి వచ్చాము, అరుణాచలంలో వర్షం పడుతుంది. చాలా మంచి మాకైతే పట్టినా కానీ మంచిగా అయింది దర్శనం. అంటే కొంచెం ఇబ్బంది ఏంటంటే, వర్షం పడ్డప్పుడు కొంచెం వాళ్ళు ఆ లైన్లు మెయింటైనింగ్ అదంతా కరెక్ట్గా చేయలేకపోయిండు. కానీ నో ప్రాబ్లం, బాగుంది. ఆ వర్షం పడుతున్నప్పుడు అయితే అరుణాచలం కొండ చుట్టూ మేఘాలు కమ్ముకొని ఎంత బాగుందంటే చూడ్డానికి. ఆ వేడిగా ఉన్న శివుణ్ణి చల్లబరచడానికి వానలు పడ్డట్టు చూడండి, ఆ మబ్బులు అలా ఇలా కమ్ముకొని ఎంత బాగుందో చూడ్డానికి. చాలా బాగా అనిపించింది మాకైతే. గర్భగుడిలో ఉన్నంతసేపు వర్షం మామూలుగా పడలేదు, వర్షం ఫుల్ వర్షము. ఇక దర్శనం అయిపోయి బయటికి వెళ్ళేసరికి వర్షం అంతా తగ్గిపోయింది. మళ్ళీ ఓయమడంకి వచ్చేసి మండపం పైకి ఎక్కి పైన అరుణాచలం కొండను తీద్దామని తీస్తుంటే మొత్తం మబ్బుతో మొత్తం నిండిపోయింది ఆ కొండ. అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అది చాలా బాగుంది. నెక్స్ట్ మేము ఇక గిరి ప్రదక్షిణకు బయలుదేరినాము. ఆ వీడియో ఎక్కువ లెంత్ ఉండడం వల్ల దీంట్లో అప్లోడ్ చేయలేకపోతున్నా. నేను నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తా. గిరి ప్రదక్షిణ వీడియో బాగుంటుంది.